నాకు ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ చిన్నపిల్లవాడిని వాళ్ళతోటి ఎక్కువ సంబంధాలు ఉంటుండేవి. మా స్వామి గారితో మా సత్యబాబుతో ఎక్కువ తిరుగుతుండేవాడిని నేను. అది చాలా మొదటి నుంచి వాళ్ళతో ఎక్కువ రిలేషన్గా ఉంది నాకు. వాళ్ళతోటి మా మామయ్య అంత అభివృద్ధి చెందడానికి మా అత్తయ్య మెయిన్ బ్యాక్ బోన్ అనుకుంటున్నాను నేను. అది చాలా ఇంట్రెస్ట్గా ఆయనకి కోఆపరేటివ్గా ఉండేది. అదే ఇలా ఈ టైంలో మా మామయ్య కూడా ఉంటే చాలా ఆనందంగా ఉండి కనిపించింది నాకు. ఫీల్ అవుతున్నా కొద్దిగా లేనందుకు. ఇలానే మా అత్తయ్య చాలా సంవత్సరాలు జరుపుకొని 100 సంవత్సరాలు చిన్నవాడిని అయినా కోరుకుంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నేను నాకు కొంచెం యోగ వచ్చి జీవితం మీద సీరియస్నెస్ వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్ గా నేను మా డాడీకి మళ్ళీ దూరం అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయి, మస్కట్లో ఉన్నప్పుడు దూరం, అల్జీరాలో ఉన్నప్పుడు దూరం, తిరిగి ఓల్డ్ ఏజ్ లో నేను ఉండాల్సిన టైంలో మై బాబా రియల్లీ హిమ్. అండ్ ఇందాక చెప్పాలనుకుని చెప్పలేని వాటిలో నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హీ వాజ్ దేర్ ఫర్ హిమ్ ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ హీ చెక్డ్ ఆన్ హిమ్. అమ్మున్నా లేకపోయినా అల్జీరియాలో ఉన్నా, ఐ మీన్ యూఎస్ లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, థ్యాంక్స్ బాబా. అంటే నీ బాధ్యత కూడా నేను అనుకునేవాడిని, నేను నీ బాధ్యత కంటే కూడా నేను చాలా హ్యాపీగా బాబా, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నువ్వు చాలా చెక్ చేస్తా ఉండేవాడు డాడీ, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా నీకు నేను రుణపడ్డాను అనుకుంటాను తెలుసు, రియల్ గా. అంటే లేదు, నేను మా నాన్నకి బాగా చేశాడు, నేను కూడా ఎవరికైనా అర్థం చేస్తాను, నా నేచర్ అట్లా బిల్డ్ చేసుకున్నా. నేను నా ప్లేస్ ఎవరైనా తీసుకుంటే నేను ఎవరన్నా ప్లేస్ తీసుకున్నా, యాటిట్యూడే మంది అంతే. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ బ్యూటిఫుల్ సిస్టర్స్. చెప్పాలని చాలా ఉంది, 2-3 గంటలు చెప్పేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ఐ క్యారీడ్ ఆల్ దిస్ లైఫ్. అనే నాకు ఎమోషనల్ గా సెన్సిటివ్ ఆఫ్ లైఫ్ అనేది అర్థమైన దగ్గర నుండి నాకు ఒకటే ఆలోచిస్తాను ఏంటంటే, how life is beautiful. That's a single caption I go by, and it's the most difficult thing to execute it and sense of the essence of it. And I was trying to do every day. I talk to my kids the same thing. Maybe they understand one day when they really start living their life. But thing is, life is beautiful, and I always try to be like let it go smoothly, emotionally and reasonably accountability. But అందరూ మా మమ్మీ సైడ్ శశక్క, పద్మక్క, వీళ్ళందరూ చెప్తున్నాను కదా, నేను ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అందరు ఇట్లా వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ మార్నింగ్ వీళ్ళు అందరూ ఒకళ్ళని కాదు. నా జర్నీ ఇప్పుడున్న జనరేషన్ కి ఇదే మిస్ అవుతున్నారు, ఆ థ్రెడ్ కనెక్షన్. But anyway, if you're not there with them, or if they are not with us, what we have to do? Take time, talk sensitively, talk, ఎంత టైం దొరికితే అంత టైంలో ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలిగితే అంత పాస్ చేసేసి కొంచెం ఆ మూమెంట్స్ ని క్యారీ చేసుకుంటా, ఆ లెగసీని లీడ్ చేసేది. ఎందుకంటే ఇక్కడ అందరూ సక్సెస్ఫుల్ పేరెంట్స్, జస్ట్ లైక్ డాడ్, మోర్ దాన్ డాడ్, బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇట్లా అయితే ఏమేమో గుర్తుకొస్తా ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాను. వీలున్నప్పుడల్లా మాట్లాడు బాబు, వీలున్నప్పుడల్లా మాట్లాడతాను. ఎందుకంటే కానీ మా మమ్మీ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఐ మీన్ ఇంట్రెస్ట్ కాదు, మా మమ్మీ సజెషన్ ఏంటంటే, నాకు 75th బర్త్డే కాదు, నేను 85th బర్త్డే చేసుకుంటాను, దీన్ని 75th పాస్ అవుట్ చేస్తానంటే, నో 85th విల్ కమ్, 85th నో విల్ డూ, అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అని అనుకున్నాం. చిన్ని అండ్ అక్క, దే ఆర్ రియల్లీ లైక్ దే వాంట్ టు కమ్ అండ్ దే స్పెండ్ మేక్ దిస్ మూమెంట్ ఫర్ హర్. మమ్మీ ఎమోషన్స్ అందరూ లైక్ ఎంత బాగా చెప్పినట్టు అన్ని ఎమోషన్స్ ని చాలా క్లీన్ గా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాం మేము. అండ్ అమ్మా చాలా థ్యాంక్స్. నేను ఇంజనీరింగ్ లో, నిజంగా నేను చెప్తున్నాను, నేను ఇంజనీరింగ్ లో తప్పి తిరుగుతా వీటితో అవుతుందా కాదని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు, ఈ ఇంజనీరింగ్ ఫినిషాడు, ఈ ఇంజనీరింగ్ ఫినిష్ అయితే అసలు సూపర్ విన్నాడు. కానీ అమ్మ వచ్చి అక్కడ కూర్చొని డాడీని ఎంత చదివించింది, మమ్మల్ని ఎంత చదివింది. ఇది what she does, how she expresses her emotions and what's her game plan, how she is executing is not the important of any wife, but what their intention behind it and what is her intention behind it and what's the plan to lead the family ahead అనేది చాలా ఇంపార్టెంట్.
And that time we didn't understand. We thought she was very emotionally fighting and making war on him, not even giving time to think about it. And daddy is a soft and cool, Mr. Cool guy. Mummy right now, right ASAP. Mummy is only thing adi. Daddy Mr. Cool, mummy ASAP. Now అన్నట్టు ఉంటుంది. సో లైఫ్లో అట్లా ఒకసారి కుదరకపోవచ్చు. బట్ ఎనీవే ఏదైనా కానీ మమ్మీ బాగా పర్ఫెక్ట్గా మమ్మల్ని ఇట్లా చేసింది. ఆ పూసతో వచ్చి చదివించి నన్ను ప్రయోజకుడు చేసింది. మైల్ స్టోన్ డాడీ వరంగల్ వెళ్ళి పాస్ చేయించి వచ్చింది. సో షీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ డాడీ చెప్పినట్టుగా, ఐ మీన్ బాబాయ్ చెప్పినట్టుగా బెస్ట్ కావాలనుకున్నదని. కానీ కనీసం మమ్మీ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఉండేదంటే బెస్ట్ కావాలనుకుంటుంది అన్నట్టు మనకు అర్థమయ్యేది. కానీ ఎక్కడ పడిపోతామో అనే వరీనే క్యారీ చేసి పాపం ఆమె ఆ స్ట్రెస్ లోకి వెళ్ళి, అది మహేష్ బాబు చెప్పినట్టు ఓడిపోతానన్న భయంతో గెలుస్తా వెళ్ళిపోతున్నట్టు మమ్మీ ఏంటంటే వాన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. చిన్నదానికి పెద్దదానికి వారే ఎంత బాహుబలి వారే. డాడీకి అర్థం కాక ఏంటి వారేంటి, చిన్నదానికి వారేంటి డాడీకి అర్థం కాలేదు. బట్ ఇదే లైఫ్. ఒక్కసారి 40 ఏళ్ళకి అర్థమవుతుంది, ఒకసారి 50 ఏళ్ళు అర్థమవుతుంది. ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎగ్జిక్యూషన్స్ ఒక్కోసారి తక్కువ అవుతా ఉంటాయి. అందరి ఇంటెన్షన్స్ కరెక్ట్. ఓల్డ్ ఏజ్ ఇస్ బ్యూటిఫుల్. నాకు తెలిసి వాళ్ళ ఈ స్టేజ్ లో అట్లీస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ స్టేజ్ డాడీ పాస్ అయిపోయిన దగ్గర నుండి కనుక ఇంకొకటి ఉండుంటే నేను ఆయనకి చెప్పేవాడిని, నేను ఇద్దరిని ఇక బ్యూటిఫుల్ లైఫ్ నేను ఐ కుడ్ ఏబుల్ టు మేక్ దెమ్ లైక్ వండర్ఫుల్ ఇయర్స్ ఐ మైట్ హావ్ ప్రెజెంటెడ్ హిమ్. బట్ యూనో మాకు జ్ఞానోదయం కలిగేసరికి చాలా మీకు కలిగింది చాలే, ఇక యువర్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పి జస్ట్ టుక్ ఆఫ్. బట్ యూనో అంటే ఇక ఐ థింక్ వీఆర్ ఓకే, వీఆర్ ఫైన్. ఈరోజు అందరినీ ఏడిపించేస్తారు. దిస్ ఇస్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. That's my dialogue. Okay. Okay, with this words, Daddy's another half